అమ్మ ఒక్కరితే బిడ్డల కన్నా అమ్మల కాదు, అమ్మ ఒక్కరితే మనకి దేవుడు ఒక్కడే. అది మనం దేవుణ్ణి ఆరాధిస్తేనే మంచి. అందుకోసం మీరు ఆనందించాలి. మీరు మార్గం తిరగడంలో ఆనందం. అదేనమ్మా, అది దేవుడు అక్కడ దేవుడు చెప్పిన మనం చెప్పిన దేవుడు పండుగలు పక్కన పెట్టమ్మా. క్రిస్మస్ లో న్యూ ఇయర్ పక్కన పెట్టమ్మా. దేవుడు చెప్పినట్టు మనం నడుతాం, మంచిగా దేవుడు నడాలి. అదే మీకు చెప్పాను, అదే మీరు నాకు చెప్తున్నారు. ఇది మనకు వద్దు తల్లి అని నేను చెప్తున్నాను. ఇది నష్టం తల్లి అని చెప్పాను. కాదు అన్నయ్య, నష్టమైన కష్టాన్ని భరిస్తా ఉంటే మేమేం చేయాలి? దండం పెట్టి వెళ్ళిపోగలం, అంత మేమేం చేయలేము. చెల్లి మారాలకి పూజలతో పునస్కారాలతో ఏమా దేవునితో మన జీవితాలు బాగుపడదు. దేవుని వల్ల మాత్రమే బాగుపడదు. నేను మళ్ళీ వస్తాను, ఏ రోజు మీరే నాకు కలుస్తాను, మీరే చెప్తాను. ఇవేమి మార్చొద్దండి. నా పిల్లలు ఆలోచించి మా ఆవిడకి 3 బొట్లు ఎత్తుకుని తిరిగింది. ఇవేమి మార్చాలి. ఈరోజు దేవుని సేవ అలా కాదు, జీవితాన్ని మనం కాపాడేది. జీవితాలు మారాలి. ఈరోజు అక్కడి నుంచి మా ఊరు మీరు ఎప్పుడు మాట్లాడారు. అది ఏమన్నా తెలుసామో చెల్లి, మనం సత్యములో వెళ్దాం చెల్లన్న తప్ప. మీరు చేస్తుంది తప్పని లేదు, మేము చేస్తుంది పుణ్యం అంటలేదు. సత్యములో వెళ్దాం, నిజములో వెళ్దాం. మనం ఇది సత్యము అనుకున్నప్పుడు ఇది వెళ్ళిపోండి. అది సత్యం అని మేము నడుస్తాం. ఆ సత్యం మీరు తెలియపరచాం అంతే. నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఏమా, అది నమ్మొచ్చు నమ్మకపోవచ్చు అంతే. ఇంత మించికెళ్ళి దీవించబడండి, ఆశీర్వదించబడండి. రేపు పొద్దున మీ పిల్లలతో మీరే నామానేమో దేవుణ్ణి మహింపడతారు. దేవుణ్ణే మనం మహింపడతాం. ఇంకెవరిని దేవుణ్ణి, ఆకాశం ఉన్నవాడిని దీన్ని దేవుడు తప్పమ్మా అని లేదు చెల్లి. ఇది శివాలయం పూజారుల మీరు తక్కువలేం కాదు. శివాలయం పూజారులు ఎంచుకున్నారు కనుక ఆగారు. చెల్లి 2 రోజులు నీకే తెలుసు తల్లి. ఇది బాధించేవాడు కానీ హృదయాన్ని అభిషేకాలు ఏం చేసేవాళ్ళు వాళ్ళకన్నా మీకు ఎక్కువ తెలియదు. మనసు పెట్టలేదు, ఒక్క నిమిషం మనసు పెట్టలేదు. మీరు చెప్పేది నేను వింటాను, కానీ అప్పుడు అభిషేకాలు చేసేటప్పుడు రాలేదు. ఇప్పుడు ఏదో కష్టపడి పని చేస్తేనే ఆ రోజు ఆ కష్టం మీకు ఉండాలంటే బలం ఉండాలి కదా చెల్లి, దానికి జ్ఞానం ఉండాలి కదా చెల్లి, దానికి ఆరోగ్యం ఉండాలి కదా చెల్లి, దానికి మనకి ఆయుష్ ఉండాలి కదా చెల్లి. అవన్నీ చిన్న దేవుడే చెప్ప మంచిగా చెప్తాం. తెలుసుకోవడము కూరగాయలకి వెళ్ళేటప్పుడు పైన కొట్టుకుని వెళ్ళిపోవాలి, కానీ మా ఈశ్వరుడు మాకు ఆదుకుంటున్నాడు సార్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ,
పేద